హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా మనకు 14,000 నుండి 6,000 టోటల్గా 20,000 రూపాయల వరకు అయితే జమ కాబోతున్నాయి. అయితే ఇది ఏ విధంగా జమ అవుతాయి, అలాగే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకున్న రైతులకు మాత్రమే ముందుగా జమ అవుతాయి. సో వీరికి మాత్రం డబ్బులు అనేవి జమ కావు. సో ఎవరికి జమ కావు ఏంటి, దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు నోటిఫికేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీలోని రైతులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. నైరుతి ఋతుపవనాల రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలకరించడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుండి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రైతుల పెట్టుబడికి ఉపయోగపడతాయని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు నిధులు విడుదలకు సంబంధించి ముహూర్తం ఖరారైతే అయినట్లు తెలుస్తుంది. అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయనే విషయంపై క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ నెల చివరి నాటికి, జూన్ నెల చివరి నాటికి అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 20,000 చొప్పున లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి సాయంతో కలిపి ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది. పీఎం కిసాన్ సాయం ఏడాదికి 6,000 రూపాయలు అందుతుండగా అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు ఇస్తుంది. దీంతో మొత్తం ఏడాదికి ఒక్కో లబ్ధిదారుడికి 20,000 రూపాయల వరకు అయితే ఆర్థిక సాయం అయితే అందజేస్తుంది. వీటిని రైతులు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్లో ఈ నగదు అనేది జమ చేస్తున్నారు. మార్చిలో ఈ స్కీమ్ కింద 7,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు మరో విడత నగదును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. తప్పులు ఉంటే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక డాక్యుమెంట్లో తప్పులు ఉంటే కనుక టెక్నికల్ కారణాల వల్ల గత విడతలో లబ్ధి పొందని వారి యొక్క వివరాలు అనేది సవరణలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. అలాగే కొత్త దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుంది. సమీపంలోని రైతు సేవా కేంద్రం కింద అధికారులను సంప్రదించి తప్పులు సరిదిద్దుకోవడం, కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడాలంటే కొన్ని ప్రక్రియలు కూడా మీరు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఇక భూమి వివరాలు కానివచ్చు, ఆధార్తో సీడింగ్ చేసుకోవాలి. ఇక ఆధార్ కార్డు యాక్టివేట్గా అయితే ఉండాలి. అలాగే పీఎం కిసాన్ ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇక ఆధార్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పట్టాదారు బుక్లో ఎలాంటి తప్పులు ఉండకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వివరాలు ఈ ప్రతి ఒక్కటి మీరు చేసుకోవాలి. ఒకవేళ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే చేసుకోండి. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక చేసుకోవడము అలాంటి వాళ్ళకి డబ్బులు అనేవి పడవు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు జూలైలో ఈ డబ్బులు అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో తప్పనిసరిగా మీరు ఈ ఈకేవైసీలు ఇవన్నీ మీరు కంపల్సరీగా మీరు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.